హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఈ వైసీపీ పార్టీకి అసలు మనసంటూ ఉందో లేదో తెలీదు గానండి. 12 సంవత్సరాలు వేధించి తిన్నారు అమరావతి రైతుల్ని. ఎవరైతే 29,000 మంది రైతులు తమ యొక్క కష్టాన్ని, తమ పూర్వీకుల కష్టాన్ని అమరావతి రాజధానికి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారో, అప్పటినుంచి వీళ్ళు ఏడుస్తూ చంద్రబాబు నాయుడు చేసినప్పుడేమో సై సై సరిపోదు 30 సరిపోదు 50 కావాలని మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల మనిషి. మడమ తిప్పుతాడు, మాట తప్పుతాడు. అంత దుర్మార్గుడు. 2019లో అధికారంలో రాగానే తూచి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు కావాలని మాట్లాడిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. ఇటువంటి వ్యక్తులు 2019 నుంచి 2024 దాకా అమరావతి రైతుల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని, స్త్రీమూర్తుల్ని సిఆర్పిఎఫ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, తమ యొక్క ఉక్కు పాదాలతో నలిపి, తొక్కి, తన్ని ఎంత దాష్టికంగా ప్రవర్తించిన రాక్షసుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన మాట్లాడతాడన్న మిథున్ రెడ్డి పార్లమెంట్లో దుర్మార్గుడు. మాకు అమరావతి రాజధానికి ఓకే, కానీ రైతులకు అన్యాయం అయిపోయింది. వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తాన డెవలప్మెంట్ ప్లాట్లు ఇవ్వలేదు. ఊరిని పేపర్లో పెట్టారు కానీ వాళ్ళకి ఎవరికి ప్లాట్లు ఇవ్వలేదు. ప్లాట్లు ఇవ్వాలి. పైగా ఆ రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు కావాలి. ఆ రైతులు ఎంతమంది అన్యాయం అయిపోయారు. ఒక రైతు మాట్లాడుతూ కూడా చనిపోయాడు. అంత దారుణంగా ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడాడు. సిగ్గు, శరం, ఉచ్చు నూచు లేని ఆ మిథున్ రెడ్డి అండి. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తూ టెంపరరీ అని అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు కట్టాడు కదండి. కొన్ని బిల్డింగ్స్ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఫీసర్లు అందరూ ఉన్నా కూడా అకామిడేషన్ బిల్డింగ్స్ కూడా కట్టాడు కదండి. ఈ దుర్మార్గుడు అవన్నీ పూర్తి చేసి ఉంటే డెవలప్మెంట్ వచ్చేది కదండి. ఆల్రెడీ విట్టు ఉంది, ఎస్ఆర్ఎం ఉంది. ఎట్లాగా వాడు కూడా పూనుకుని ఆ జగన్మోహన్ రెడ్డి డెవలప్ అయ్యేది కదండి. డెవలప్ అయితే అప్పుడు ఈ రైతులు ఇంత బాధపడేవాళ్ళు కాదు కదా. 5 సంవత్సరాలు ఆ రైతులు వేధించుకు తిన్న ఈ దుర్మార్గుడు నిన్న మాట్లాడతాడు, రైతులు మాకు చాలా ముఖ్యం, అమరావతి మాకే రాజధాని మాకే ఇబ్బంది లేదు, రైతులను కాపాడండి, ఆ రైతులను కూడా చేర్చండి ఆ యొక్క బిల్లులో అని మాట్లాడతాడు. ఈ యొక్క త్రాష్టులు, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు, ఇంత చెత్త దరిద్రుల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ చూసి ఉండరండి. అటువంటి నీచ వ్యక్తులు ఈ వైసీపీ పార్టీ నాయకులండి. వీళ్ళు 5 సంవత్సరాలు ఆ రైతుల్ని తొక్కి నలిపి ఇదంతా బూటకం, వీళ్ళంతా రైతులు కాదు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని అనకూడదు, కానీ చాలా ఆవేశం వస్తుంది, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది ఈ దుర్మార్గులను చూస్తుంటే. మాట్లాడి ఇప్పుడు ఈ అందరు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు మిథున్ రెడ్డి. దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు. ఒకటే చెప్తున్నానంటే, ఇటువంటి వ్యక్తులు ఎందుకు పుట్టారో, ఎందుకు పుడతారో, ఎందుకు పేరు తెలియదండి. వాళ్ళకి భగవంతుడు తగిన శిక్ష విధిస్తాడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తెలియపోయేది గమనించండి. అమరావతి రాజధానిని ఎవ్వరూ మార్చకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు. దానికి తగ్గట్టుగా అడుగులు వేశారు. ఈ యొక్క చట్టబద్ధత కల్పించడంలో అలా కల్పించలేదండి. ఎప్పుడైతే ఈ యొక్క 2 రాష్ట్రాలు విడిపోయినాయో దాని ప్రకారం రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆ చట్టంలో 5వ సెక్షన్లో 2వ పేరాలో రాజధాని ప్లేస్లో అమరావతిని పెట్టారు. ఇక దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇక మనం హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతిని చెప్పుకోవచ్చు, పాఠాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంతకాలం మనం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని మీసం మెలేసి దుర్మార్గుడు, దుష్టుడు ఆ యదవ జగన్మోహన్ రెడ్డికి
కంట్లో కారం కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పలుకుబడి ఉపయోగించి, చంద్రబాబు నాయుడు తన యొక్క తెలివితేటలు ఉపయోగించి కట్టంగా ఆ రీఆర్గనైజేషన్ బిల్లులోని పెట్టించి, మళ్ళా ఎవడూ దాన్ని తాకకుండా చేసినందుకు ఆ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సెల్యూట్ చేస్తూ, రైతులారా మీ యొక్క కష్టం ఎక్కడికి పోలేదు. మీ యొక్క మీరు అనుభవించిన దాష్టికాలు, బాధలు అన్నింటినీ తుడిచిపెట్టేట్టు ఈ బిల్లు తయారైంది. ఇక జీవితంలో ఏ ఎదవ కూడా, ఏ దుర్మార్గుడు కూడా, ఏ దుష్టుడు కూడా ఇది రాజధాని కాదని మాట్లాడే అర్హత లేకుండా చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి నమస్కరిస్తూ, మాకు అమరావతి రాజధాని చేసినందుకు మీ అందరికీ మా యొక్క నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నానండి. జై జనసేన, జై హింద్.